ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. దుర్గడ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్యకిరణాలు. పసిడి వర్ణంతో వెలుగొందిన స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. బిల్లు బకాయిలు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్ల ఆందోళన. కాకినాడలో నిరసన ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించాలి. కొమరగిరి లేఅవుట్ను సందర్శించిన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణతేజ, RWS ఇతర ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ నెల 22న ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమం నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన CC రోడ్డు, మినీ గోకులాల ఫారం ఫండ్స్, ఇతర పనుల ప్రగతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. నిర్దేశించిన లక్ష్యంలోపు పనులు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై జిల్లా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 22 శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం పంచాయతీ పరిధిలో ఫారం ఫండ్స్ పనుల గ్రౌండింగ్ చేయాలన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా PD ఏ వెంకటలక్ష్మి, DPO రవికుమార్, ZP డిప్యూటీ CEO G రామ్ కుమార్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ AVS శ్రీనివాసు, EE మల్లికార్జునరావు, RWS, ACN భారతి, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దుర్గడ రామలింగేశ్వర స్వామివారి సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో పసిడి వర్ణంతో వెలుగొందిన స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడలో ఉన్న శ్రీ పంచయాతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గర్భాలయంలో స్వామివారిపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించాయి. ఆలయ రాజగోపురం, ముఖమండపం, నందీశ్వర అంతరాలయం దాటి గర్భాలయంలో స్వామివారిపై నేరుగా సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమయంలో స్మార్త విద్యార్థులతో కలిసి ఆలయ అర్చకులు వీరబాబు, దత్తు సోదరులు మహాసౌర పారాయణం చేశారు. ప్రతి ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనంలో 2 సార్లు ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకుంటుందని ఆలయ సేవా సభ్యులు తెలిపారు. సూర్యకిరణాల తాకిడితో పసిడి వర్ణంలో ప్రకాశించిన స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించి కాంట్రాక్టర్ల కుటుంబాలు వీధిన పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ల సంఘం స్టేట్ సెక్రటరీ ఆంజనేయ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ శాంతారాం కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద SABCA, BAI,
ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. తొలుత కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకుని అడిషనల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంట్రాక్టర్లు ప్లకార్డులు పట్టుకుని బ్యానర్స్ పట్టుకుని నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు రోడ్లు ఊడుస్తూ ట్రాక్టర్లపై బ్యానర్లు కట్టి వారి సమస్యలను తెలియజేశారు. ముత్తా గోపాలకృష్ణ వారిది, రామారావుపేట శివాలయం, సుబ్బయ్య హోటల్ సెంటర్, సిబిఎం సెంటర్, జెడ్పీ సెంటర్ మీదుగా కాంట్రాక్టర్ల ప్రదర్శన కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చేరుకుంది. కలెక్టరేట్లో డిఆర్ఓ వెంకటరావును కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ సంఘం నాయకులు ఆంజనేయరెడ్డి, భాస్కర్ రెడ్డి, శాంతారాములు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా నేటికి కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా కాంట్రాక్టర్లు ఆందోళనకు చెంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తక్షణం కాంట్రాక్టర్లు, వారి కుటుంబాలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కుటుంబాలు వీధిన పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, స్టేట్ సెక్రటరీ సాయి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వై ప్రకాశ్రావు, ఎన్ ప్రసాదరావు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. హాస్పిటల్లో చేర్చారు. మా కడప చైర్మన్ వాళ్ళని పంపించాము హాస్పిటల్కి. ఊర్లో తెలుస్తుంది ఆ విషయం కూడాను జరుగుతుంది. ఇక తర్వాత మార్చి ఏప్రిల్ 1 నుంచి ఎంతమంది జరుగుతుందో ఆత్మహత్యలు జరుగుతాయో తెలియకుండా ఉన్నది పరిస్థితి. కాబట్టి గమ్ముని ఇమీడియట్గా మార్చి ఎండ్లో కనీసం 3,000 కోట్లు అన్న పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ 3,000-4,000 కోట్లు పేమెంట్ పోతే మంది సూసైడ్ పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లు ఎన్పీ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మార్చి లోపల నుంచి 3,000 కోట్లన్న పేమెంట్ ఇస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఫిఫో విధానం ఇది ఏమవుతుందంటే, ఫిఫో విధానం లేక కూడా గత 5 సంవత్సరాల్లో మీరు సాక్షివారు ఉంటే చెప్తున్నాం. నిన్న మేము చెప్పింది మీరు సాక్షివారు కట్ చేశారు. ఏది మేము 5 ఏళ్ళలో ఫిఫో విధానం పాటించలేదు. మీరు మేము ఇప్పుడు వీళ్ళు కూడా పాటించడం అనుకోవడం ఈ రోడ్డు ఎక్కువ ఉందని కూడా క్లియర్గా చెప్పాం మేము. కానీ వారు ఏం చేశారు, ఫిఫో విధానం పాటించలేదు ఈ గవర్నమెంట్ అన్న మాటే మాది ఎడిట్ చేసి ఇవ్వాలి. సాక్షి వారికి ముఖ్యంగా చెప్తున్నాం, మీ గార్డియన్ మీద గత 5 సంవత్సరాల్లో ఫిఫో పాటించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఈ స్థితికి ఛాన్స్ వచ్చింది. అది ముందు మెయిన్గా చెప్పేది. సాక్షి వారికి మేము చెప్పేది మొన్న ఏలూరులో ఎడిటింగ్ చేసి మళ్ళీ ఫిఫో విధానంలో డిమాండ్ చేస్తున్నారని రాశారు. సంవత్సరాల నుంచి వర్కులు నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి చాలా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజు డబ్బులు ఎదుర్కొని వర్కులు అప్పు చేసి చేస్తున్నాం. కానీ గత 3 సంవత్సరాల నుంచి పేమెంట్స్ లేవు. మొన్న అర్జెంటుగా ఎమర్జెన్సీ బేస్ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. గోతులు పూడ్చండి, పేమెంట్ ఇచ్చేస్తామని 800 కోట్లు పిలిచారు. గోతులు కూడా ఫిబ్రవరి నాటికి అందరూ కాంట్రాక్ట్ చేసి మరి బాగా చేశారు. రోడ్లు ఎక్కడ గొయ్యి లేకుండా నీట్గా చేశారు. ఆ పేమెంట్ అయినా ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే గోతులు పూడ్చాం, రోడ్డును పడ్డాం. మేము ఏ విధమైన ఉపకారం లేకుండా పోయింది. ఈ మార్చి నెలాఖరికైనా మాకు పేమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లే కూడా కొంత పేమెంట్స్ కనీసం 2-3 కోట్లు ఇచ్చి మా కాంట్రాక్టర్లను ఆదుకుంటే రోడ్డును పడకుండా ఉంటాం. ప్రభుత్వం మాత్రం మాకు ఏమన్నా మంచి జరుగుతుందో ఆశాజనంగా ఉంటాం. 9 నెలలు అయింది. 9 నెలల్లో తల్లి నవమాసాలు మంచి బెటకని వస్తుంది. కానీ ఈ 9 నెలల్లో చాలా మంది మా సోదరులు ఆత్మహత్య చేసి చనిపోయి, ప్రభుత్వాలన్నీ కూడా హక్కులు కానీ కార్మికులు ఎవరు ఆత్మహత్య పరిస్థితి రాకూడదు అంటున్నారు. మేము కాంట్రాక్టర్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లు, మేము ఓటేసి గెలిపించుకుందాం. మేము మంచి జరగాలి, రాష్ట్రానికి ఎంత జరగాలని మేము పైసా పెట్టి వడ్డీలు తెచ్చి అప్పులు చేస్తుంటే మాకు ఓటు ఎవరు వినిపించుకోవట్లేదు, ఎవరు కనపడట్లేదు. మాకు మీరు ₹1 కోటి ఇచ్చారనుకోండి, అందులో మేము పట్టుకుపోయేది ఏముండదు. అందులో 30% లేబర్ ఉంటుంది. మీరేదో ఉతకాలు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో మీరు చేసుకుంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు 30%లో మేము ఆ లేబర్కి జీవనోపిస్తాం. మీరు ఉచితాలు లేదు, 100 కోట్లు 300 కోట్లు మీకు లేబర్ వస్తుంది. ఆ లేబర్ అంతా మేము వాళ్ళకి ఇస్తాం. అలా అందులో 18% వస్తుంది. సీరియస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 50% రిఫండ్ వచ్చాయి. ఈ 50%లోనూ మేము మెటీరియల్ కొనుక్కుంటాం. ఆ మెటీరియల్ వల్ల ఓనర్స్ ఎంత రీసైక్లింగ్ అండి, కోని ఓనర్స్ బతుకుతారు, అందులో కార్మికులు, సిమెంట్, ఐరన్ ఇలా చాలా ముడిపడి ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు? కాంట్రాక్టర్ ₹1 ఇస్తే ఏమైపోతుంది? ఇవ్వకపోతే వాడి వల్ల ఏం ప్రభావితం అవుతుంది అనుకుంటున్నారు? ఒక కాంట్రాక్టర్ ఎన్ని జీవితాలు ప్రభావితున్నాయో అర్థం చేసుకోండి. ఇది మీడియా ద్వారా తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎన్నో కుటుంబాలు అంత మనీ సర్క్యులేషన్ వస్తుంది. ఈరోజు పథకం ఇస్తే అంటే నేను తప్పుగా మాట్లాడుతాను, లబ్ధిదారులు ఓటు బ్యాంక్ రాజకీయాలు పథకపోతే
ఓట్ల ఇసుకలో లేరు. ఇల్లు లేని నిరుపేదలు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదలకు ఇళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 72 ఎకరాల భూమిలో పేదలతో కలిసి సిపిఐ నాయకులు జెండాలు పాతారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైసీపీ ప్రభుత్వం అందరికీ ఇల్లు కార్యక్రమంలో 72 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాల మంజూరుకు రంగం సిద్ధం చేసింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో అక్రమార్కుల కళ్ళు ఈ భూమిపై పడి ఈ 72 ఎకరాల భూమిని అక్రమార్కులు పంట వేసి పంట పండిస్తుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. అక్రమార్కులను తరిమికొట్టి 72 ఎకరాల పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను పంచాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతో వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు తెలియజేయడంతో ఆయన నేతృత్వంలో కొమరగిరి గ్రామ పంచాయతీకి చెందిన పేద ప్రజలతో కలిసి పేదల ఇళ్ల స్థలాలు కేటాయించిన 72 ఎకరాల భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తాటిపాక మధు, సాక రామకృష్ణ ప్రజలతో కలిసి 72 ఎకరాల భూమిలో సిపిఐ జెండాలను పాతారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి ఉన్న 5 గ్రామ రాజకీయ అతీతంగా ఊరి పెద్దలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు 72 ఎకరాలని 36 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది. రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు. మరికొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది. సుమారుగా యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో 1400 మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రత్యేకమైన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకోరులు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని మనవి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ప్రజలందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, తెలుగుదేశం పాఠశాలలో చదివించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. యు కొత్తపల్లి మండలం అమరవెల్లి గ్రామానికి చెందిన మహిళలు పలువురు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అమరవెల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలపై వివరించారు. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్స్ ఎన్రోల్మెంట్ పెంచాలి.
పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు. చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడి పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అటు తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు ఒక 5 టీచర్లు వస్తారు. 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు. మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం. దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి. ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుంది. జేఎన్టీయూకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ NABL గుర్తింపు పొందడం ద్వారా పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని జేఎన్టీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సెనేట్ హాల్ నందు NABL గుణవత్వ యాత్రలో భాగంగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ సహకారంతో జేఎన్యూకే స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో NABL అక్రిడిటేషన్ మరియు దాని ప్రయోజనాలు అనే అంశంపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ డైరెక్టర్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ విచ్చేయగా విశిష్ట అతిథిగా బెంగళూరులోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా QCA డైరెక్టర్ NABL రీజనల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య అతిథిగా NAL అసిస్టెంట్ డైరెక్టర్ పి శ్రీరామ్ వేదికను అలంకరించారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో కూడిన పరీక్షలు నిర్వహించడంలో NABL గుర్తింపు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జేఎన్యూకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ NABL గుర్తింపు పొందడం ద్వారా పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆహార పరిశ్రమలు తమ ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు చేపట్టాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. NABL రీజనల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా NABL గుర్తింపు పొందిన పరిశ్రమలు ప్రయోగశాలలు 9,000కు పైగా ఉన్నాయన్నారు. ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలను పాటించే పరిశ్రమలకు ప్రయోగశాలలకు NABL గుర్తింపునివ్వడం జరుగుతుందన్నారు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ డైరెక్టర్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో FSSAI మరియు NABL గుర్తింపు పొందిన ఏకైక ప్రయోగశాల జేఎన్టీయూకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మాత్రమే ఉందన్నారు. జేఎన్టీయూకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఆహారం నీటి పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం NABL రీజనల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య, NAAL అసిస్టెంట్ డైరెక్టర్ పి శ్రీరాములు NABL గుర్తింపు ప్రక్రియ, నాణ్యతా పరీక్షలు, సేవల నాణ్యత, ప్రయోగశాల నిర్వహణ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా చేపట్టే ప్రక్రియ, క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సులో భాగంగా పరిశ్రమలు, వివిధ సంస్థల ప్రతినిధుల సందేహాలను వారు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ONAC, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, గ్రీన్ కో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రీజనల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, దేవి ఫిషరీస్, శ్రీ విజయదుర్గ ల్యాబొరేటరీస్, రీజనల్ రీసెర్చ్ అనలిటికల్ ల్యాబొరేటరీ, SVR ప్రైవేట్ లిమిటెడ్, అవంతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, RSS కాలిబ్రేషన్, వైష్ణవి ఎన్విరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి జియో కన్సల్టెన్సీ, GSPC ల్యాబ్, కోస్టల్ ఆక్వా సంస్థల అధికారులు, ప్రయోగశాల నిపుణులు, క్వాలిటీ మేనేజర్లు, వ్యాపార ప్రతినిధులు, రెగ్యులేటరీ నిపుణులు, స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ విభాగం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలైన
ఓఎన్జీసీ దానికి అనుబంధమైన అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ల్యాబ్స్ ఉన్నాయండి. ఈ ల్యాబ్స్లో వర్క్ చేసే వాళ్ళకు సరైన అవగాహన లేదు. ఈ అవగాహన చేయడానికి ఎన్ఏబిఎల్ వారి యొక్క సహకారంతో ఈరోజు శ్రీకాంత్ ఆర్ అనే డైరెక్టర్ సౌత్ రీజనల్ అండ్ క్యూసీఐ హెడ్ అతను ఈరోజు ఇక్కడ ప్రధానంగా అధ్యక్షత వహించి వారి యొక్క సలహాలు సహకారాలు అందించడానికి వచ్చారు. ఈ ప్రోగ్రాము జేఎన్టీయూ చరిత్రలోనే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే మా యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి అనుసారం ఏంటంటే తను ఈ యొక్క ప్రోగ్రాము అందరికీ పబ్లిక్ ఉపయోగపడేలాగా ఉండాలి, యూనివర్సిటీలో ఉన్న అవకాశాలు అందరికీ అందాలి అని మా వైస్ ఛాన్సలర్ గారి యొక్క సందేహము. ఆయన యొక్క సందేశానుసారము ఈరోజు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సో మాకు యూనివర్సిటీ మరియు ప్రభుత్వం నుంచి ఈ సహకారం అందింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ మాకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన మా పార్టిసిపెంట్స్కు మరియు మా యొక్క కస్టమర్స్కు. సో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ జేఎన్టీయూ కాకినాడలో ప్రారంభించాము. ఇటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ మీకు రాష్ట్రంలో 17 యూనివర్సిటీలో ఉన్నాయి, ఏ యూనివర్సిటీలో కూడా లేదు, ఓన్లీ జేఎన్టీయూ కాకినాడలో మాత్రం ఉంది. ఇప్పుడు మేము 2000 పారామీటర్స్ తోటి మా యొక్క ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఎన్ఏబిఎల్ మరియు ఎఫ్ఎస్సి అక్రిడేషన్ పొంది ఉన్నది. అదే కాకుండా ఎఫ్ఎస్ఎస్సి నుంచి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కూడా మేము చేస్తున్నాము. సో మేము సొసైటీకి ఇంతగా ఉపయోగపడుతున్నాం అంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులని మేము భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలను చేపట్టారు. అందులో భాగంగానే కాకినాడలో కూడా మెడికల్ షాపుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఒకే సమయంలో రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లోని బిల్లులు, అనధికార మందుల వివరాలను ఆరా తీస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు దాడి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా విజిలెన్స్ టీము, అదేవిధంగా ఈగల్ టీము, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్లో వారు, సివిల్ పోలీసు అంతా కలిపి ఒక టీముగా ఏర్పడి రాష్ట్రంలో చాలా మెడికల్ షాపుల మీద ర్యాండమ్ చెకింగ్ జరుగుతుంది. దీనిలో భాగంగా మన యొక్క రాజమండ్రి యూనిట్కి సంబంధించి మన యూనిట్ ఎస్పీ గారు అనేటువంటి శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ర్యాండమ్గా మెడికల్ షాపుల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ షాపుల్లో అనాథరైజ్డ్గా ఏదైనా డ్రగ్స్ ఉన్నా, అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికైనా డ్రగ్స్ అమ్ముతున్నటువంటి అలాంటివి ఉంటే గుర్తించి వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ 4 షాపులు అంటే కాకినాడలో నేను 4 షాపుల ఇన్స్పెక్షన్ 4 టీములుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఏదైనా వైలేషన్స్ ఉంటే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇందులో ఏదైనా వైలేషన్స్ ఉంటే తదుపరి మీకు మళ్ళీ మేము తెలియజేసుకుంటాం. కాకినాడ పెద్ద మార్కెట్ లో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పారాయణ బృంద సభ్యులు సారెని సమర్పించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి ప్రతిరోజు మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరుగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం పారాయణ భక్త బృంద సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్స్, నూతన వస్త్రాలను సారిగా అమ్మవారికి సమర్పించారు. కూటమి నాయకులు అయినాల వెంకటరమణ, అమలకంటి బలరాం, చింతలపూడి రవి, రెడ్డెం సత్యబాబు, గణబతుల చక్రపాణిలు జాతర మహోత్సవం కార్యక్రమాలను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పూజారి నవీన్, చింతలపూడి రవి, అమలకంటి బలరాములు మీడియాతో మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానండి, అమ్మవారికి ప్రసాద వితరణ కానండి ఎంతో వైభవంగా మా దేవస్థానం తరపు నుంచి కానీ దేవాదాయానికి మా దేవస్థానానికి నిలబడ్డ మన కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రస్తుతం మా యొక్క తెలుగుదేశం అయిన వనమాడి కొండబాబు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. కాకినాడలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తూ ఎంతో ఆనందపడుతున్నారు. వచ్చే భక్తులు కూడా, ఆలయానికి వచ్చే వాళ్ళ భక్తులు కూడా ఎంతో ఆనందపడుతూ అన్ని సౌకర్యాలు ఆలయంలో సమకూర్చడం వల్ల ఆనందంతో ఈసారి జాతరకి ఎంతో వైభవంగా ఉన్నారు. అదేవిధంగా జాతరకి వచ్చే భక్తులు కూడా అతిగా పెరగడం వల్ల చాలా ఆనందపడుతున్నాం. దేవస్థానం కానీ ఆలయ అర్చకులు కానీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా ఆలయానికి ధర్మకర్త మండలి వాళ్ళందరూ కూడా మేము చాలా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా
సూక్ష్మంగా ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిదానికి కూడా భక్తులకు ఉండే జాగ్రత్తలు కానీ భక్తులకు కావాల్సిన సదుపాయాలు కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని సలహాలు తీసుకొని ముందుకు నడుచుకుంటున్నారు. అదేవిధంగా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞత భావం తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మవారికి నమస్కారం. నా పేరు ఉదయభాను. మేము 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సామూహిక కుంకుమ పూజలు ఎలాగైతే చేస్తామో అలాగే ఒకరోజు సారి లలితాపారాయణం రోజు 300 మందితో మేము లలితాపారాయణం కూడా చేస్తున్నాము. 22 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాము. ఆడపడుచుని తీసుకొచ్చి మనం సారి భోజనం చీర అన్నీ ఎలాగైతే పెడతామో అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారికి సామూహిక సారి కూడా పెడుతున్నాము. ఇలాగే 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అది ఎప్పుడని ఎదురు చూసే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నూకాలమ్మ పండుగ మేము చాలా బాగా చేస్తున్నాం. అమ్మవారికి అన్ని రకముల పళ్ళు పలహారం అన్నిటితోటి కూడా సారి ఇవ్వడం జరిగింది. ఇవాళ భక్తులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఉత్సవాలు చేసే నాదులు సరిగ్గా లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా బాగా జరగాలనేసి ఇవాళ అంగరంగ వైభవంగా లైటింగ్ వేయించడం కానీ అలాగే కార్యక్రమాలు పెట్టడం కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి అందరినీ చూసుకోమన్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిదీ కూడా ప్రసాద వితరణ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా గమనించండి, ఈ నెల 27వ తారీఖున చిన్న జాగారం జరుగుతుంది గురువారం, అలాగే పెద్ద జాగారం 28వ తారీఖున శుక్రవారం జరుగుతుంది అని భారీ ఎత్తున అన్ని రకాల కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా పెద్ద కార్యక్రమం రోజున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే తీర్థం వచ్చినప్పటికీ ఉగాది ముందు రోజు శనివారం వచ్చిందండి. తీర్థం రోజున ఈ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కట్టించడం కానీ ప్రతిదీ కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే అమ్మవారికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే మీరు భక్తులు ఇవ్వాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా అమ్మవారికి సమకూర్చుకోవాల్సిందిగా 29వ డివిజన్ నందు వెలిసిన శ్రీ నూకాల అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు ఆదేశానుసారం జరుగుతున్నవి. నూకాల అమ్మవారు ఏళ్ళవారు ఆడపడుచువిడి. ఆడపడుచుకి ఎంత అయితే మన ఇంట్లో ఆడపడుచుకి ఎంత కార్యక్రమాలు ఎలా చేసుకుని ఇంటికి వస్తే ఎంత మర్యాదగా చూసుకుంటామో ఈ గ్రామ వార్డు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు సారి కార్యక్రమం పెట్టారు. ఫ్రూట్స్, స్వీట్స్, చీర జాకెట్టు, పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చి కూడా అమ్మవారిని చాలా మంచి ఇదిగా కొలుచుకుంటున్నారు. అదే ఈ కార్యక్రమం జాతర కార్యక్రమాలు 45 రోజులు జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తులకి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా వాటర్ వసతి అదే మజ్జిగ ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి కుటుంబ సభ్యులందరూ సపోర్ట్గా ఉండటం వల్ల అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్కెట్ పెద్దలైనటువంటి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నందుకు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వ్యాపారం, రాజకీయం అన్ని డబ్బున్న వాళ్లే చేస్తే మిగతా జనం దేనికి పట్టనట్టు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ చైర్మన్ టి శివశంకర్రావు అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడల్ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఇండియా అనే అంశంపై జరుగుతున్న 2 రోజుల జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల చైర్మన్ టి శివశంకర్రావు ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ ఆలోచనల అభివృద్ధి విషయంలో ప్రజా భాగస్వామ్యం కీలకమని
అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్నారని, ఇలాంటి సదస్సులు అందుకు తోడ్పడతాయని, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా డబ్బు పెట్టుబడి లేని వాళ్లు కూడా సంపద సృష్టించగలరని, ఈ కార్పొరేషన్ ద్వారా లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే భావించడం సరికాదని, పరిశ్రమల స్థాపన ద్వారా కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందని, పరిశ్రమలంటే నగరాలను ఊహించకూడదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ అవకాశం ఉందని ఆయన అన్నారు. ఐడియల్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ, చదివితే ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తుందనే భావనలో మార్పు వచ్చిందని, విద్యార్థి విజ్ఞాన సంపద పెంచుకుంటే ఎంఎస్ఎంఈ లాంటి సంస్థల ద్వారా తమ ఉద్యోగం తానే సృష్టించుకోగలడని, అందుకే ప్రభుత్వ ఎంఎస్ఎంఈ సంస్థ ఆశయాలను విద్యార్థులకు అందివ్వడానికి తమ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు సారథ్యంలో ఈ జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఇంకా ఈ సదస్సులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కామర్స్ మరియు మేనేజ్మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ ఆచార్య హిమాచలం దాసరాజు ప్రధాన వక్తగా పాల్గొని, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, వికసిత్ భారత్ ఉద్దేశాలు, యువ విద్యార్థులకు ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఆయన వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆచార్య ఎం ప్రసాదరావు, ఢిల్లీ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సదస్సుకు అధ్యక్షత వహించగా, కన్వీనర్ డాక్టర్ టి స్టీవెన్ రాజు ఈ జాతీయ సెమినార్ ఉద్దేశాలను తెలియజేశారు. కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు జీవి కృష్ణంరాజు, విశ్రాంత కామర్స్ ప్రొఫెసర్ జీవీకే వర్మ, ఎస్ఎస్ శివరామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, కామర్స్ విభాగ అధిపతి వి నాగేశ్వరరావు, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి ఈ శ్రీనివాసరావు, ఓయాసిస్ సంస్థ అధినేత అడప ప్రభాకర్ బాబ్జీ, ప్రొఫెసర్స్ పాకలపాటి ప్రసూన, ఎం శశిరేఖ, ఎం గోపాలకృష్ణ యాదవ్, కె మౌనిక, ఎస్ రమణ, అర్జునరావు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ సెమినార్లో పాల్గొన్నారు. ఒక చిన్న 2 అంశాలను మొదలు పెడతాం. వై ఎంఎస్ఎంఈ, ఏ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది జననం, అవసరం, ప్రాముఖ్యత ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన. స్వతంత్రం వచ్చిన తర్వాత మహా ఇండస్ట్రీస్ కోసం జవహర్లాల్ నెహ్రూ గారు చాలా తంటపడ్డాడు, వచ్చాయి. కానీ ప్రజల అవసరాలు ఈ పెద్ద ఇండస్ట్రీస్ ద్వారా మాత్రమే గుర్తుగా ప్రభుత్వం ఏర్పడిన అతి తొందరలోనే గమనించి ఇంచుమించు ఈ బిర్యానీకు ఎంతమంది ఉన్నారు అని ఒక సర్వే చేసి ప్రభుత్వం ఎత్తిన రికార్డ్స్ ప్రకారం 15 సంవత్సరాల దాటి పని చేయగలిగిన ప్రజలు, పౌరులు ఈ దేశంలో 96 కోట్లు ఉన్నారు. కానీ అక్కడ అది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఇన్స్పిరేటింగ్ స్టోరీ మీకు చెప్తాను. అశోక్ ఖాడే దాస్ ఆఫ్షోర్ షీ కంపెనీ పేరు విన్నారా ఎవరైనా? మీలో కామర్స్ ఎకనామిక్స్ వాళ్ళు ఉంటారు. DAS, దాస్ ఆఫ్షోర్ లిమిటెడ్. దట్ వాజ్ అశోక్ ఖాడే, ఇండస్ట్రియలిస్ట్. యు నో ఎంత పేదరికం నుంచి వచ్చాడో చెప్పడం. అతను పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు పెన్ను తాలూకు అప్పుడు పాలీలు ఉండేవి. ఇప్పుడు బాల్ పెన్ను కాదు, ఇంకు పెన్ను ఉండేవి కదా, లీప్ పాలి. అది మార్చడానికి ఆయన డబ్బులు లేవు. పరీక్ష రాస్తున్నాడు, ఇరిగిపోయింది. అది ఏం చేయాలి? మాస్టర్ గారు, జనరల్ మాస్టర్ గారు కైండ్ ఎనఫ్ ఉంటారు. స్టూడెంట్స్ త్వరగా బాధలు బంధువులు అన్నింటిలో కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఆయన ఒక పెన్ ఇచ్చి పరీక్ష రాసి చూసుకోవాలి కదా నాన్న, బాలీ సరిగ్గా ఉందా లేదా అని ఒక పెన్ ఇచ్చాడు. ఆ పెన్తో పరీక్ష పాస్ అయ్యి ఆయన తండ్రి ఒక చెట్టు కింద, రచ్చబండ కింద చెప్పులు కుడుతూ పాలిష్ చేసే వ్యక్తి. అంటే దళిత కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి. ఎంఎస్ఎంఈ కోసం బాగా చెప్పారు అన్ని విషయాలు. సూచనలు కాదు, ఈ బిజినెస్లో కావాల్సింది ఎప్పుడు కూడా ఓపిక కావాలి, పట్టుదల కావాలి, పరిస్థితులను బట్టి బిజినెస్ స్టైల్ మార్చుకోవాలి.
పాయింట్ అవుతుంది బిజినెస్. ఇందాక సుశేఖర్ గారు చెప్పారు, బిజినెస్ చేసి మీరు లోన్స్ కోసం సబ్సిడీల కోసం బిజినెస్ చేయాలంటే బిజినెస్ సక్సెస్ అవ్వదు 80% కూడా. అదొక ఆప్షన్ తప్ప, అదొక పోస్ట్ తప్ప, అది మెయిన్ కాలేకపోయింది. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, నిజంగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఆ పాయింట్ బ్రైన్ నుంచి తీసేయాలి. బిజినెస్ అంటే చాలా మందికి రెస్టారెంట్ బిజినెస్ ఇవే గుర్తొస్తుంది తప్ప ఇండస్ట్రీస్ ఎవరికి గుర్తురావు. కష్టం అనుకుంటారు, కష్టమే, కానీ ఆ సక్సెస్లో డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. దాన్ని ట్రై చేయండి ఎప్పుడైనా సరే. మీరు సక్సెస్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఒక ప్లాన్ తీసుకోండి. ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం అనేది ఇప్పటి నుంచే రాసుకోండి. రోజుకు 10 నిమిషాలు తీయండి, ఏం కావాలి, అది మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. మీరు లోన్ తీసుకునేటప్పుడు కూడా మీకు ఉపయోగపడేలా ఉండాలంటే అది మిమ్మల్ని ఫీల్ చేసేలాంటి వర్షం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు లోకేష్ బ్రాహ్మణి దంపతుల తనయుడు దేవాంశ్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, పశ్చిమ గోదావరి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు శివరామకృష్ణ, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, నగర ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ మహిళా అధ్యక్షులు మద్దాలి అన్నపూర్ణ తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులతో కేక్ కట్ చేయించి మిఠాయిలు పంపిణీ జరిగింది. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన చికెన్ బిర్యానీ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1023వ రోజు పేదలకు చికెన్ బిర్యానీ కల్పించారు. అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఏర్పరిచిన 5 కేజీల రైస్ బస్తాలను పేదలకు పంపిణీ చేశారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ నారా దేవాంష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, అడపా జగదీష్, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న 1023వ రోజు ఈ రోజు నారా లోకేష్ గారి అబ్బాయి శ్రీ నారా నాయుడు మనవడైన నారా దేవాన్స్ బర్త్డే ఈ రోజు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు ఉదయం గుళ్ళో పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ చేయించిన తర్వాత కేక్ కోసి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ జరిగింది. అలాగే ఇప్పుడు పిల్లలందరికీ ప్రజలకు కూడా 10 కేజీలు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి రోజులాగా ఫుడ్ కూడా పెట్టాలని చెప్పి ఈరోజు చికెన్ బిర్యానీ దేవాన్స్ గారి బర్త్డే సందర్భంగా పేద ప్రజలందరూ కూడా చికెన్ బిర్యానీ తినాలని చికెన్ బిర్యానీ ఏర్పాటు చేశారు. ఇది కాకినాడ అధ్యక్షులు రాష్ట్ర వైస్ చెరుకూరి సాయిరాం వర్మ, నామాల ఫణీంద్ర, శివరామకృష్ణ, మా సోదరుడు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ అధ్యక్షులు మండ నాగబాబు, అన్నపూర్ణ, విధంగా ఆటో యూనియన్ రమణ గారు మరి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు రైస్ బస్తాలు పంపడం జరిగింది. విధంగా చెరుకూరి సాయిరాం గారు ఏర్పరిచిన చికెన్ బిర్యానీని ఈ జన్మదినం శుభ సందర్భంగా మరి రోజులు ఫౌండేషన్ రాష్ట్రంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రామంతటా ఒక పండగ వాతావరణం మరి నారా దేవాన్స్ జన్మదిన వేడుకలు జరగడం, అదేవిధంగా నిన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మరి తిరుపతిలో మరి ఒక రోజు భోజన వితరణ కూడా చేయడం మా పార్టీకి చాలా గర్వకారణం. మరి మన జరిగిన చెస్ పోటీలో కూడా మరి వరల్డ్ కూడా ఆయన నారా గారు మరి రావడం మాకు పార్టీ తరఫున కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఈరోజు నారా బాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, దాట్ల బాబు గారు మరి సౌకర్యంతో ఈరోజు అంతటా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అభినందన సభ ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడిగి ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ కూడా తెలుసుకుని బూతుల్లోకి వచ్చేటప్పటికి ఆ 30 మంది ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి తీసుకొచ్చి ఓటేయించి మళ్ళీ తీసుకెళ్ళి చేయడం జరిగింది. అందుకే వేళ ఆయన మెజార్టీతో ఎమ్మెల్సీగా నెగ్గడం జరిగింది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా మేము వర్కులు చేయడంలో కానీ ఎమ్మెల్యే గారికి 50%, కోఆర్డినేటర్ గారికి 50%, పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ వచ్చినా శనిసగం పంచమని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పారు. 2 రోజులు టైం ఇస్తున్నాను, 2 రోజుల లోపల అది పూర్తి చేయాలని చెప్పి ఆయన ఆపరేటివ్ జరిగింది. మేము కూడా సార్కి
మరి వాళ్ళు ఇప్పటి వరకు కూడా 29-30 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ శాంక్షన్ పెట్టారని వాళ్ళు పెట్టిన శాంక్షన్ ముఖ్యమంత్రి గారికి ఇస్తూ దీనికి తగ్గగా మళ్ళీ అన్ని కోట్ల రూపాయలు మాకు కావాలని దానికి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రపోజల్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు అభివృద్ధి చేసినప్పుడు మీరే చేసుకున్నారు. మీ గ్రామాల్లో ఎక్కడా కూడా మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇంటర్ఫిరెన్స్ లేదు ఏ విషయంలో కూడా. రేపు కూడా ఏ విధమైన అభివృద్ధి చేయవలసి వచ్చినా మీ గ్రామాల్లో మీ చేతుల్లోనే చేస్తాం. వాడేదో తప్పు చేస్తున్నాడని మీరు తప్పు చేయడానికి కానీ వాడేదో చేస్తున్నారో మీరు చేయడానికి కానీ ప్రయత్నించొద్దు. మనం 2014లో వేసిన రోడ్లు ఎంత శాశ్వతంగా ఉండి ఎంత క్వాలిటీ వేసామో అంత క్వాలిటీగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చేలా ఉండాలి తప్ప నాకు ఏది ఆదేశిస్తే అదే చేస్తాను. అది కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి గౌరవం తెచ్చే విధంగా నేను కూడా మరి పనిచేసి నాకు ఇంత అఖండమైన మెజారిటీ మరి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కాకినాడ రూరల్ నియోజకవర్గం. మీ గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తాను, రేపు కూడా అదే మాట చెప్తాం. అదేవిధంగా సత్యబాబు గారు కూడా అనంతలక్ష్మి గారు మన సీఎం గారు కూడా కలవడం జరిగింది. మనకి కూటమిలో మరి భాగస్వామిగా ఉన్నప్పుడు అభివృద్ధి సైకిల్ ద్వారా గ్రామంలో జరిగే బాధ్యత కూడా మరి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి గారు నారాయణ గారి నోటీసులో కూడా పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మనకు కూడా గ్రామీణ ప్రాంతంలో రోడ్స్ అవ్వచ్చు, మరి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కూడా మనకి డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా 14-19లో మరి పిల్ల అనంతలక్ష్మి గారి సారథ్యంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. మనం వందలాది కిలోమీటర్లు. కానీ ఇంకా డ్రైనేజ్ సమస్య మనకి ఉంది కాబట్టి భవిష్యత్తులో మరి డ్రైనేజీ సమస్య తీరేదానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం మంచినీరు మరి ఏదైతే గ్రామాల్లో కానీ మన రూరల్లో ముఖ్యంగా మరి తోరంగి మిగిలి మన పంచాయతీలో కానీ మంచినీరు సమస్య ఉంది. అది మనకి ఏమైందంటే ఈ 6 పంచాయతీల్లో మనం ఎలక్షన్ లేకపోవడం, మరి అటు కార్పొరేషన్లో విలీనం కాకపోవడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా మనం ఈ కమిషన్ గారితో మాట్లాడాము. మన కాకినాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి కూడా ఈ యాసవ కాలంలో మరి సత్యబాబు గారు మేము కూడా ఒకసారి కమిషన్ గారిని కూడా కలుస్తాం. కాకినాడ నగరంలో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన దిశ కమిటీ సభ్యులు నందమూరి వినోద్, అడబాల సత్యనారాయణ, డి స్వాతి కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో దిశ కమిటీ సభ్యులు నందమూరి వినోద్, అడబాల సత్యనారాయణ, డి స్వాతిలు నగర కమిషనర్ భావనను కలిసి కాకినాడ నగరంలో దోమలను నివారించాలని కోరారు. ఈ సందర్భంగా దిశ సభ్యులు నందమూరి వినోద్ మాట్లాడుతూ అధికారులు దోమల నివారణకు సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు నెట్స్ కట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని దోమల నివారణ గురించి కలవడం జరిగింది. గతంలో కూడా నెలల క్రితం కలవడం జరిగింది. దాని ప్రకారంగా మేడం గారు ఈ వాటర్ ట్యాంక్, లిక్విడ్ ట్యాంక్ నెట్లు కట్టడం ఇవన్నీ కూడా టెండర్ పిలిచే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ విషయం మీద కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కూడా మరి ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు తొందరలోనే ఒక నెల లోపే ఈ అన్నీ కూడా పర్చేజ్ చేసుకుని ప్రొక్యూర్ చేసుకుని ఈ దోమల నివారణ మీద 50 వార్డులో కూడా ప్రజాప్రతినిధుల్ని, ప్రజా సంఘాలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక ఉద్యమంగా దోమలు నిర్మూలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. జేసీఐ కాకినాడ చాప్టర్ చేస్తున్న కార్యక్రమాలు ఇతర చాప్టర్లకు ఆదర్శంగా నిలుస్తుందని జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రజీత్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల హోటల్ సరోవర్ పోర్టికోలో జేసీఐ కాకినాడ చాప్టర్ సమావేశం జరిగింది. సమావేశానికి జేసీఐ కాకినాడ క్వీన్స్ ప్రెసిడెంట్ వినీలా అధ్యక్షత వహించగా జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రజీత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమం వివరాలను సభకు తెలియజేశారు. జేసీఐ కాకినాడ క్వీన్స్ ప్రెసిడెంట్ వినీలా సభకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రజీత్ మాట్లాడుతూ జేసీఐ కాకినాడ చాప్టర్ చేసిన కార్యక్రమాలు ఇతర చాప్టర్లకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీఐ కాకినాడ చాప్టర్ క్లబ్స్ కాకినాడ పోర్ట్, కాకినాడ క్వీన్స్, కాకినాడ మైల్ స్టోన్, కాకినాడ యువ, కాకినాడ ఆదర్శ డైమండ్స్ ప్రెసిడెంట్ల జ్ఞాపికలు బహుకరించారు. జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయిని ఎల్లో ప్రెసిడెంట్ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రజీత్ను జేసీఐ కాకినాడ చాప్టర్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో
జేసీఐ సభ్యులు శ్రీకాంత్, విపుల్, జోన్ ప్రెసిడెంట్ సంతోష్, జోన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ చైతన్య, టూర్ కోఆర్డినేటర్ సాయి సుధీర్, జోన్ అడ్వైజర్ జ్యోతి శ్రీధర్, అడ్వైజర్స్ ఎంవీఆర్ మోహన్ కుమార్, ప్రవల్లిక, కవిత పాండే, హరీష్, సెక్రటరీ లతాంగి, భూశంకర్, రంగరాజు, రామ్వీర్, రమేష్ పెద్ద సంఖ్యలో జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. and contribution to JC India Foundation, and they are releasing too many good projects actually. Kapil and lot of I forgot the lot of projects, but they are doing very good project. I really congratulate and very energetic yellow president, young energetic, and actually she's a doctor, dental doctor also. Congratulations, Hello President Tanmay ma'am. You really you are proud of the song for. Congratulations. And Kakinada Queens President and our today's program chairperson Likita ma'am. She is also doing community project weekly celebration. The 7 days are differently celebrating different neighbors. It's a wonderful project. And foundation contribution also she is doing, and lot of programs. Congratulations ma'am, and you doing very good chairmanship also today's program. Congratulations all the leaders. Please give a big round of applause here. And Kakinada milestone President Srikanth. ఈ రోజు కాకినాడ సరోవర్ పార్ట్గా హోటల్లో కాకినాడ జేసీఐ మెంబర్స్ అంటే దాదాపుగా ఒక 400 మంది కాకినాడ జేసీఐ మెంబర్స్ 5 లోకల్ ఆర్గనైజేషన్ పేర్లతో ఉన్నారు. జేసీఐ కాకినాడ పోర్ట్, జేసీఐ కాకినాడ యువ, జేసీఐ కాకినాడ క్వీన్స్, జేసీఐ కాకినాడ ఆదర్శ డైమండ్స్ అండ్ జేసీఐ కాకినాడ మైల్ స్టోన్. ఈ లాంగ్స్ అన్నీ కూడా ఇవాళ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్ని ఇక్కడ సరోవర్ పోర్టుకల్లో నిర్వహిస్తున్నారు. ఈ అఫీషియల్ విజిట్ సందర్భంగా మనకి కేరళ నుండి ప్రజీత్ గారని, ఆయన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఆల్ ఇండియా లీడర్. అలాంటి లీడర్ ఇక్కడికి వచ్చినప్పుడు మన జేసీఐ మెంబర్స్ ఆఫ్ కాకినాడ చేస్తున్నటువంటి వివిధ సర్వీస్ ప్రాజెక్టులు కానీ, బిజినెస్ ప్రాజెక్టులు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ సార్కి వివరించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కొంతమంది లేని పిల్లల ఎడ్యుకేషన్కి చాలా ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటర్ డిస్పెన్సర్లు డొనేట్ చేయబోతున్నాము. రేపు స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి డిఫరెంట్ ఆర్గన్ డొనేషన్ కూడా చేయబోతున్నాము. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ అఫీషియల్ విజిట్ సందర్భంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. జేసీఐ జూనియర్ ఛాంపియన్ ఇంటర్నేషనల్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ మంచి సమాజాన్ని నిర్మించాలంటే తప్పకుండా జేసీఐలో జాయిన్ అవ్వండి. These sessions play a crucial role in shaping the future leaders of our society. Coming into community development, this quarter we have focused on giving back to the community with meaningful initiatives, including distribution of plants to promote greenery, providing groceries to leprosy people, donating blankets to the roadside people, donating food to general public, and providing cattle feed to 450 plus cows at SPCA compound. We also conducted awareness campaigns in schools regarding menstrual hygiene and personal hygiene to girls to improve their overall health. Under the Kabil initiative, we also launched Naipunya, a skill development training program for differently abled individuals. Around 30 participants are being benefited from this vocational training program every month, and we are hopeful that this will make a significant impact in their lives. Coming to business, JCI continues to provide a platform for members to connect with business leaders, share knowledge, and learn from one another's experiences. Encouraging the spirit of Buy from JCs helps promote business growth within our community. We are proud to announce that 7 new members have joined into JCOM this quarter. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఏఐటీయూసీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ కరణంగారి సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘాల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ భవన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 28వ తేదీన ఢిల్లీలో జరగనున్న భవన నిర్మాణ కార్మికుల మహాధర్నాను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మార్చి 28వ తేదీన చెలో ఢిల్లీ భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని కోరుతామున్నాం. మా ప్రధాన డిమాండ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల పథకాలు
ఒకే విధంగా అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి నేరుగా సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే నిర్మాణ కన్స్ట్రక్షన్లో 1% సెస్ వసూలు చేస్తున్నారో ఆ సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులవి, ఆ సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు ఎత్తైన ప్రదేశాల నుంచి పనిచేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు కింద పడిపోయి చనిపోయినా లేకపోతే మార్గ మధ్యలో చనిపోయినా ఈ సంక్షేమ బోర్డు ద్వారా ₹1 కూడా ఆర్థిక సహాయం అందడం లేదు. మా నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందే విధంగా ఉండాలి. యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ, సాధారణ క్లెయిమ్ కానీ, డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్ అన్ని క్లెయిమ్స్ ఇవి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సంక్షేమ బోర్డులో పెండింగ్లు ఉన్న నిధులన్నీ తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుని వారి కుటుంబాలను చీకట్లో పడేయకుండా ప్రమాదవశాత్తు జరుగుతున్న అన్ని విధాలుగా పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. ఈ పథకాల అమలుకి మార్చి 28వ తేదీన చెలో ఢిల్లీ తరలి రావాలని ఈ కాకినాడ జిల్లా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తోకల ప్రసాద్, జిల్లా ప్రధాన. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. దుర్గడ రామలింగేశ్వర స్వామివారిని తాకిన సూర్యకిరణాలు. పసిడి వర్ణంతో వెలుగొందిన స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. బిల్లు బకాయిలు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్ల ఆందోళన. కాకినాడలో నిరసన ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించాలి. కొమరగిరి లేఅవుట్ను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.